హాయ్ అండి అందరికీ. నేను మీ విజయ. ఒక సింపుల్ సండే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఫుడ్ ప్రిపేర్ ఎలా ఉంటుందో చూడండి. మార్నింగ్ అయితే మేము టీ పెట్టుకుంటాము. రెగ్యులర్గా టీ తాగము, బట్ ఎప్పుడైనా ఫుడ్ లేట్ అవుతుంది అనుకున్నప్పుడు కంపల్సరీ టీ పెట్టుకుంటాము. తర్వాత మిన్నుకు వచ్చేసి పాలు, కంపల్సరీ దీనికి పాలు. తర్వాత మిన్ను కోసం రెగ్యులర్గా తన కోసం పప్పుచారు ప్రిపేర్ చేస్తాము. ఏవైనా వెజిటేబుల్స్తో పాటు పప్పుచారు కంపల్సరీ, ఎందుకంటే సఫిషియెంట్గా తినడు. పప్పుచారు ఉంటే సఫిషియెంట్గా రైస్ తింటాడు, పప్పుచారు లేకపోతే సఫిషియెంట్గా తినడు. కాబట్టి పప్పుచారు తన కోసం కంపల్సరీ ఎవ్రీడే చేయాల్సిందే. ఇంకా ఎవ్రీడే పప్పు చేయాలి కాబట్టి అందులోనే వెజిటేబుల్స్ యాడ్ చేసి కూడా పెడతాను. వెజిటేబుల్స్ అనేది పప్పులో యాడ్ చేస్తే తినేస్తారు, డైరెక్ట్గా చేస్తే కొంచెం మారం చేస్తారు కదా, అదే ఫాలో అవుతాను. దానికి ఇందులో వెజిటేబుల్స్ కలిపి క్యారెట్ కానీ ఆలు కానీ ఏవైనా, సోరకాయ అట్లా. ఇంకా చిన్నామెకి ఏమో ఇక ఉగ్గు రెడీ చేసాను మార్నింగ్, కొంచెం ఎనర్జీ ఉంటుంది కదా, అందుకని ఉగ్గు ప్రిపేర్ చేసి తనకి పెట్టేస్తాను. ఇవాళ మా వీకెండ్ స్పెషల్ వచ్చేసి బగారా రైస్ ఇంకా చికెన్ ఫ్రై. సూపర్ కాంబినేషన్ కదా, చాలా బాగుంటుంది. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, ఒక లైక్ అయితే ఇవ్వండి. బగారా రైస్ ప్రిపరేషన్కి వచ్చేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, యాలకు, ఇలాచి, పచ్చిమిర్చి, ధనియా పౌడర్, గరం మసాలా, ఇంకా మంచిగా అన్నీ కలిపేసుకొని ముందుగానే రైస్ నానబెట్టుకుంటాం కదా బగారా రైస్కి. సో మనం ఎన్ని గ్లాస్ బియ్యం తీసుకుంటే అంతకి డబుల్ క్వాంటిటీ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఈజీ అండి బగారా రైస్, టేస్ట్ కూడా భలే ఉంటుంది. తర్వాత ఒక్కసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకొని కాసేపు వాటర్ మరిగేంత వరకు ఉంచుకోవాలి. సాల్ట్ వేయడం మర్చిపోకండి, సాల్ట్ని కంపల్సరీ వేసుకోవాలి అలవాటు ఉన్న వాళ్ళు. మీరు కూడా బగారా రైస్ ఇలాగే ప్రిపేర్ చేస్తే ఒక్క కామెంట్ చేయండి. ఇలా మంచిగా కలుపుకొని తర్వాత వాటర్ మరిగిన తర్వాత దాంట్లో రైస్ వేసుకోవాలి. ఒక్కసారి మొత్తం కలిపేసుకోవాలి, మళ్ళీ కలపకూడదు. మళ్ళీ కలిపితే రైస్ ఆల్రెడీ నాని ఉంటుంది కదా, విరిగిపోతుంది. సో రైస్ మంచిగా విరగకుండా ఉండాలి అంటే మళ్ళీ కలుపుకోవద్దు. తర్వాత లిడ్ పెట్టేసుకోవాలి. లిడ్ పెట్టేసుకొని రైస్ ప్రిపేర్ చేసుకోవడమే. ఇంకా మాది నెక్స్ట్ వచ్చేసి చికెన్ ఫ్రై అయితే నేను ఇలా రెడీ చేస్తాను. మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో కూడా కామెంట్స్ చేయండి. వాటర్ ఏమీ యాడ్ చేసుకోకుండా చికెన్ ఫ్రై చేసేస్తాను. చికెన్లో ఉన్న వాటర్తోనే చికెన్ మంచిగా కుక్ అయిపోతుంది. కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ తీసుకొని ఫ్రై చేసుకుంటా. చూసారా, ఇట్లా ఓన్లీ ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసుకుంటా. మంచిగా చికెన్ కుక్ అయిన తర్వాతనే గరం మసాలా, కారం యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా ఒక లెమన్, కొత్తిమీర యాడ్ చేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ. ఫైనల్గా మా ఇంట్లో చేసిన మినీ లంచ్ బగారా రైస్, ఇంకా చికెన్ ఫ్రై, ఇంకా ఒక కప్ కర్డ్, ఇంకా మిన్నుకి పప్పుచారు, ఇంకా పాలు తోడు పెట్టేసా పెరుగు కోసం. సో సింపుల్ కదండి సండే అంటే.